బావులు ఉంటాయి కదా, బావుల పక్కన ఇల్లులు కట్టుకోవచ్చు అంటారా? బావి పక్కన ఇల్లు కట్టుకోవటం అంటే ఆ బావికి ఎటు పక్కన మనం ఇల్లు కట్టుకుంటున్నాం అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. బావులంటే అది ఎటువంటి బావి? మామూలుగా చేద బావులు ఉంటాయి. ఒక 3 ఫీట్ డయామీటర్‌తో కింద నుంచి పైదాకా చేద వేసి బకెట్‌తో నీళ్లు చేదుకుంటూ ఉంటారు. ఇటువంటి బావులు ఉంటాయి. కొన్ని మూట బావులు ఉంటాయి. వ్యవసాయ బావులు ఉంటాయి. రకరకాలుగా ఉంటాయి కదా! సో, అటువంటి బావుల్లో వాటి విస్తీర్ణాన్ని బట్టి మనం కట్టుకోవాలా వద్దా అన్నది ఆధారపడి ఉంటుంది. కానీ ఇన్ జనరల్ వాస్తు నియమాల ప్రకారం ఏమిటంటే, మన ఇంటికి ఉత్తరంలో బావి ఉండొచ్చు, తూర్పులో బావి ఉండవచ్చు, ఈశాన్యంలో కూడా బావి ఉండవచ్చు. కానీ ఇంటికి పడమర వైపు, దక్షిణం వైపు, ఆగ్నేయం వైపు, నైరుతి వైపు బావులు ఉండటానికి వీల్లేదు. ఇవన్నీ నెగటివ్. ఉత్తరానికి బావి ఉంటే, ఇంటికి ఉత్తరానికి బావి ఉంటే దానికి నియమాలు ఉంటాయి. బావికి ఇంటికి ఎంత దూరం ఉండాలి, ఇంటి యొక్క తలుపుకి ఎదురుగా బావి ఉండకూడదు, ఇంటి ప్రధాన ద్వారం ఎక్కడున్నా సరే దానికి ఎదురుగా బావి ఉండకూడదు. ఉత్తరంలో ఉండొచ్చు, తూర్పులో ఉండొచ్చు, ఈశాన్యంలో ఉండదు. ఉత్తరంలో ఉంటే ధనానికి సంబంధించిన లాభం, ఈశాన్యానికి ఉంటే ధనము, పరువు ప్రతిష్టలు ఇవన్నీ పెరుగుతూ ఉంటాయి. తూర్పుకు ఉన్నప్పుడు కీర్తి, బ్రహ్మాండమైనటువంటి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, పుత్ర సంతానం ఇదంతా ఉంటుంది. మళ్ళీ ఆగ్నేయంలో ఉన్నప్పుడు దానికి సంబంధించిన మనస్తాపానికి సంబంధించిన అనేక సమస్యలు ఉంటాయి. దక్షిణాల్లో ఉన్నప్పుడు అనారోగ్య సమస్యలు బోలెడు ఉంటాయి. నైరుతిలో ఉన్నప్పుడు ప్రమాదాలు, ఇటువంటి అనేక రకాల సమస్యలు ఉంటాయి. పశ్చిమంలో ఉన్నప్పుడు అనుకున్న పనులు ఏవి కావు, ఒక్క పని కాదు, అది ఊరిస్తూ తీసుకుపోతుంది, పనులు మాత్రం కావు, డబ్బులు ఖర్చు అవుతాయి, టైం అయిపోతూ ఉంటుంది. సో ఇట్లాగా శుభాశుభ ఫలితాలు చెప్పబడ్డాయి. వీటిని బట్టి మనం బావి పక్కన ఇల్లు కట్టుకోవాలంటే మన ఇంటికి తూర్పులో బావి వస్తే కట్టుకోవచ్చు, ఈశాన్యంలో బావి వచ్చినా కట్టుకోవచ్చు, ఉత్తరంలో బావి వచ్చినా కట్టుకోవచ్చు. కానీ దానికి కొన్ని నియమాలు ఉంటాయి. మళ్ళీ ఇందాక చెప్పుకున్నట్టు వాటికి సరిపడ్డట్టుగా ఇల్లు కట్టుకుంటే ఫలితాలు చాలా బాగుంటాయి.